జీవితంలో విజయం సాధించడం చాలా ముఖ్యం. కానీ అంతకంటే ముఖ్యం మన విధానం. మనం సరైన విధానంలో ఉంటే ఏది సాధించినా, ఏది సాధించకపోయినా, ఎవరున్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా, ఎక్కడున్నా చివరి క్షణం వరకు ఆనందంగా, అద్భుతంగా జీవించగలుగుతాం. కాబట్టి విజయం కోసం విధానాన్ని పక్కన పెట్టడం సరికాదు. విజయాలు ఎన్ని వచ్చినా సరైన విధానం లేనివాడు, సరికాని వ్యక్తిత్వంతో ఉన్నవాడి దగ్గరికి ఎవ్వరూ రావడానికి సాహసించరు. కాబట్టి విజయం కోసం సరికాని దారులు ఎంచుకునే అవసరం లేదు. మనం అంటే మన విజయం కాదు, మన దారి లేదా మన విధానం. మనతో మనం పోయాక కూడా వచ్చేది మన విధానమే, మనం విజయం కాదు. మనకు తెలియకుండా మనకు నేర్పించబడింది ఏంటంటే విజయం సాధించడమే పరమావధి అని. ఏదో ఒక రకంగా కష్టపడి అనుకున్నది సాధిస్తే జీవితం సాఫల్యమైనట్టు అనుకుంటూ ఉంటాం. కాబట్టి అనేక రకాల కష్టాలు, నష్టాలు పడైనా అనుకున్న విజయాన్ని సాధించడానికి అహర్నిశలు కష్టపడుతూనే ఉంటాం. ఒక్కొక్కసారి విజయం రాకపోతే మరి ఏం చేయాలి? మరి అపజయాన్ని తీసుకోలేక, ముఖాన్ని చూపించలేక, ఎంతో మానసిక క్షోభకు గురై చచ్చిపోతే బాగుండేమో అని కూడా కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ముఖ్యమైన విషయం ఏంటంటే విజయం ఒక గమ్యం కాదు. ఏదో ఒకటి సాధిస్తే చాలు అనుకోవడానికి లేదా సాధించలేకపోతే జీవితంలో ఆగిపోవడానికి విజయం అన్నది ఒక ప్రయాణం. మహేష్ బాబు చెప్పినట్టు సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్, ఇట్స్ ఏ జర్నీ అని. ఒకదాని తర్వాత ఒకటి సాధిస్తూనే ఉండాలి జీవితకాలం. ఏదైనా ఒకటి సాధించలేకపోతే అక్కడితో జీవితం అయిపోయినట్లు కాదు. దానికోసం మనం చేయవలసిన సకల ప్రయత్నాలు చేస్తే మనం విజయం సాధించినట్లే. ఎందుకంటే ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరికి అనుభవం వస్తుంది. అనుభవం అన్నది భవిష్యత్తులో మరి నీ అడుగులు మరింత ధైర్యంగా, మరింత జ్ఞానంతో, మరింత జాగ్రత్తగా వేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి అపజయంతో కృంగిపోయే అవసరం ఏమాత్రం లేదు. ఈ ప్రపంచంలో ఎంతో ఉన్నత స్థానాలను సాధించిన వారు ఒకానొక సమయంలో అతి ఘోరమైన పరాజయాలు పొందినవారే. విజయానికి అసలు రహస్యం ఏంటో తెలుసా? మీపై మాత్రమే మీరు ఎక్కువ దృష్టి పెట్టడం, మరి ఆనందంగా పనిచేయటమే, అంతే. ఇప్పుడు విజయానికి 2 రహస్యాలున్నాయి. ఇప్పుడు అవేంటో తెలుసుకుందాం. రహస్యం దృష్టి పాలన. విజయం సాధించాలి అంటే మన దృష్టి ఎప్పుడు ప్రతి నిమిషం, ప్రతి క్షణం మనపై మాత్రమే, మన లక్ష్యంపై మాత్రమే ఉండాలి. ఎంత ఎక్కువగా మన లక్ష్యంపై మన దృష్టి ఉంటే మన శక్తి, మన సమయం మొత్తం వాటిపై ప్రవహించి ఉపయోగపడి ఎంత ఎక్కువ విజయం, అంత గొప్ప విజయం సాధించగలుగుతాం. దృష్టి మనపై కాకుండా, మన లక్ష్యంపై కాకుండా అనవసరమైన వాటిపై ఎంత ఎక్కువగా ఉంటే అంతగా మనమే మన శక్తిని, మన సమయాన్ని వృధా చేసుకుని మన విజయానికి అంతగా దూరం అవుతాం. ఇక 2వ రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆనందంగా పనిచేయడం. ఏదైనా సాధించాలి అనుకుంటున్నప్పుడు, ఆ పనిలో ఉన్నప్పుడు మన లోపల ఆనందం లేదంటే మనకు ఆ సాధించాలన్న విషయంపై ఇష్టం లేదని అర్థం. ఇష్టం లేనప్పుడు అనుకున్నంత, అవసరమైనంత దృష్టి పెట్టలేం, అవసరమైనంత సమయం కష్టపడలేం. కాబట్టి ఏదైనా ఖచ్చితంగా సాధించాలి అనుకుంటే ఇష్టపూర్వకంగా, ఆనందంతో ఆ ప్రయాణంలో, ఆ దారిలో పరిగెత్తడం నేర్చుకోవాలి. జీవితంలో ఎన్నో విజయాలు సాధించాలని కలలు కనడం, ఊహించుకోవడం, ప్రణాళికలు వేసుకోవడం చాలా ముఖ్యమే. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే పని చేయడం. ఎన్ని కలలు కన్నా రాబోయే విజయం గురించి ఎంత సంబరపడినా చిట్ట చివరికి మనల్ని గమ్యాన్ని చేర్చేది మనం చేసే పని మాత్రమే. కాబట్టి అన్నిటికంటే మొట్టమొదట చేయాల్సిన పని ఏంటంటే కనీసం చేతిలో ఉన్న పని చేయడం మొదలుపెట్టండి. అలా కాకుండా ఊరికే విజయం గురించి మాట్లాడుతూ చేతిలో ఉన్న పని చేయకుండా, చేయగలిగిన పని చేయకుండా కాలక్షేపం చేస్తూ ఉన్నారంటే అసలు గమ్యం వైపు మీకు దృష్టి లేనట్లు, శ్రద్ధ లేనట్లు, సోమరితనానికి తెలియకుండానే అలవాటు పడినట్లు. ఎప్పటి వరకు ఈ విధానం నుండి బయటపడతారో అప్పటి వరకు ఎన్ని కలలు కన్నా ఎలాంటి లాభం ఉండదు. విజయం సాధించాలి అనుకుంటే తప్పనిసరిగా శ్రమించవలసిందే, వేరే దారే లేదు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి.